తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే అది మామూలు విషయం కాదు. ప్లాన్ చేసుకొని చాలా అంతా సెట్ చేసుకోవాలి. కానీ మాజీ మంత్రి రోజా మాత్రం ఎప్పుడంటే అప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు. టీటీడీ అధికారులకు ఏమిటో ఆవిడంటే అంత స్పెషల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల కాలంలో ఆవిడ గారు సుమారుగా 40 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉంటారు. ఈ నెల రోజుల్లోనే 2 సార్లు వెళ్ళారు. టీటీడీ వాళ్ళని అడిగితేనేమో ఆవిడ మాజీ మంత్రి కదండి, అందుకే ప్రోటోకాల్ ప్రకారం ఇస్తున్నాం అంటాం. మరి అందరూ మాజీ మంత్రులు ఇలా ఎందుకు రావడం లేదు? వాళ్లకు అంత భక్తి లేదా? ఆవిడకేనా భక్తి? అసలు కొండ మీద ఈవో వెంకయ్య చౌదరి అయినా ఇన్నిసార్లు ఎలా ఇచ్చారు అనేది అర్థం కావటం లేదు. అసలే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా మీద బ్రేక్ దర్శనాల టికెట్లు అమ్ముకున్నారని ఎన్నో ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే టీటీడీ రోజా దర్శనాలపైన విచారణ కూడా జరిపింది. కొన్ని రోజుల క్రితం రోజా దర్శనానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం శ్రేణులు రగిలిపోయారు. ఆవిడకు అన్నిసార్లు ఎలా దర్శనం ఇస్తారని టీటీడీని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో టీటీడీని ప్రత్యేకంగా ఏఈఓ వెంకయ్య చౌదరిని ఒక ఆట ఆడుకున్నారు. అప్పుడు టీటీడీ ఖండన ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ 15 రోజులకే ఆవిడ దర్శనానికి వచ్చారు. మళ్ళీ టీటీడీ అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఇచ్చారు. చంద్రబాబు టీటీడీ మీద ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా కొంతమంది టీటీడీ అధికారులలో అస్సలు మార్పు రావటం లేదు. అందుకే టీటీడీ అధికారుల వ్యవహార శైలిపైన చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారని చెప్తున్నారు. అయినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేదు. కొద్ది రోజుల్లో టీటీడీలోని సీనియర్ అధికారులపైన చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అయితే చాలా గట్టిగా చెప్తున్నాయి.